హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. కార్తీక పౌర్ణమి రోజు మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో జ్వాలాత్వారణం ఇంకా 20 లక్షల దీపారాధన అయితే చేస్తారండి. ముందుగా జ్వాలాత్వారణానికి పూజ చేసి ఒత్తులతో త్వారణాన్ని వెలిగిస్తారు. ఆ వెలుగుతున్న మంటల మధ్యలో నుంచి స్వామివారిని అయితే తీసుకువస్తారండి. ఆ తీసుకొచ్చిన స్వామివారిని శివాలయంలోకి అయితే తీసుకువెళ్తారు. అక్కడ పూజలు అన్నీ అయ్యాక మనకి సప్తహారతిని అయితే ఇస్తారు. ఆ సప్తహారతిని ఇచ్చిన తర్వాతే మనం ద్వీపారాధన అయితే చేయాలి. ఇంకా ద్వీపారాధన అవ్వగానే కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాము. కోనేటిలో ఒత్తుల్ని వదిలి నమస్కరించుకున్నానండి. ఇంకా మొత్తం చుట్టూ ద్వీపాలన్నీ చూస్తే ఎక్కడో సప్త సముద్రాల మధ్యలో ఉన్నట్టయితే నాకు అనిపించింది. చాలా బాగా చేశారు. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారండి. ఇంకా టెంపుల్లో దర్శనానికి వెళ్దామంటే అసలు ఖాళీ లేదు. అందుకని చెప్పి ఇంకా చుట్టూ చూసుకుంటూ నమస్కరించుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోదామని బయటే ఉండిపోయాము. ఇంకా ఈ చుట్టూ చూస్తుంటే మధ్యలో వాటర్ కూడా చాలా ఎక్కువైపోయింది. నీ కిందకు కూడా బాగా దిగనివ్వలేదు. ఇంకా ఇలాగే చూసేసి నమస్కరించేసుకున్నాము. ఇంకా టెంపుల్ బయట కూడా బాగా అరేంజ్ చేశారు. మీకు చూస్తే ఎలాగనిపించింది కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.